తోపుడు బండ్ల వ్యాపారాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు అన్నారు. మంగళవారం ఏడిద రోడ్డులోని బస్టాండ్ ఆవరణలో సీతిని సూరిబాబు అధ్యక్షతన వర్తక సంఘ సమావేశం నిర్వహించి ముఖ్య అతిథిగా విచ్చేసిన తోట త్రిమూర్తులు మాట్లాడుతూ తోపుడు బండ్ల వ్యాపారాలకు ఇళ్ల స్థలాలు అందజేస్తానని, గొల్లపుంత రోడ్డులో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. సంఘ అధ్యక్షులు సూచన మేరకు పోలీస్ వేధింపులు లేకుండా సహకారం అందజేస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా రోడ్డు పక్కన వ్యాపారం చేసే తోపుడు బండ్ల సోదరులకు ఏ విధమైన కష్టాలు వేధింపులు రాకుండా పూర్తి స్థాయి సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నిరంతరం మీ వెంటే ఉండే తోట త్రిమూర్తులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వ్యాపారులను అభ్యర్థించారు. ఈ సమావేశంలో కార్యదర్శి భేవర వీరబాబు, కోశాధికారి పంపన నాయుడు, ఎర్రమాటి పెదబాబు, మిర్చి బండి కుమార్ లతో పాటు తోపుడు బండ్ల వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పదవ లేకుండానే మరి పనిగడుగా చేస్తున్న తోట త్రిమూర్తులకి ఒకసారి ఓటు అనే ఆయుధంతో మీరు 2 ఓట్లు కూడా ఇది ఇలా ఉంటుంది బాక్స్ తెలుసు కదా, ఆడికి వెళ్ళి ఫ్యాన్ ఎక్కడ ఉందో చూడండి, ఇలాంటి 2 ఇస్తారు. 2 కూడా ఇక్కడ తోట త్రిమూర్తులు గారికి, ఎంపీగా పోటీ చేసినటువంటి రాపక్క వరప్రసాద్ గారికి 2 ఓట్లు ఏంటి తల్లి. పొరపాటుని కానీ గ్రహపాటుని కానీ మరలా మీరు చంద్రబాబు నాయుడికి ఓట్లు వేస్తే మనం ఇలా గ్రహాల చుట్టూ తిరిగినట్టే పంచాయతీలు తిరగాలి, మండల ఆఫీస్ తిరగాలి, ఎంఆర్ ఆఫీస్ తిరగాలి, ఇలాగ ఎండాకొండలా తిరుగుతాం కానీ పని అవదు. పని అవుతుంది ఆ జన్మభూమి కమిటీలకి లేకపోతే ఆ కులపోలకి వాళ్ళ దగ్గరకి అవుతుంది తప్పించి మనలాంటి పేదోడు జరగదు. ఇది పేదలకి పెత్తందాలు జరుగుతున్నది యుద్ధం. ఇది మనం అందరూ పేదవాళ్ళం. ఏనాడైనా ఇది పేదోడికి పెత్తందాలు జరుగుతున్నాయి మాట చంద్రబాబు నాయుడు అండం. ఎందుకంటే అతను గొప్పోళ్ళే చూసుకుంటాడు. కులాల్లోకి వచ్చి కులాలు ఇలా కూడా ఎత్తాడు. మీరు ఎస్సీ ఓడిగా పుట్టాలనుకుంటామా అంటాడు. బీసీ వాళ్ళ దగ్గరికి వచ్చి బీసీ వాళ్ళకి అంత చదువు ఎందుకని అంటాడు ఒకడు. ఏంటి మన వ్యవస్థ, ఎక్కడ పోతున్నాం? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క మాట కూడా కులాల గురించి కానీ, మతాల గురించి కానీ, పార్టీ గురించి కానీ ఆయన ఒకటే మాట చెప్పాడు, మీకు నచ్చితే నాకు ఒకటే, నా పరిపాలన నచ్చితే. సొంతగా కొడుకుగా భావించాడు, అన్నగా భావించాడు, చెల్లెలుగా భావించాడు. కాబట్టి తల్లిలారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వేచి ఉన్నారు. మరి సమయం లేదు, మాకు సమయం ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారికి కూడిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. మర్చిపోకుండా 2 ఓట్లు కూడా ఫ్యాన్కి వేసి మరి ఇక్కడ తోట త్రిమూర్తులు కానీ రాపక్క వరప్రసాద్ గారు 2 ఓట్లు మెజార్టీ కావాలి. ఇక్కడికి వచ్చి ఏ కూడా మాటలు వినొద్దు. మనకి కష్టకాలంలో ఎవడైతే వెన్నుదట్టున్నాడో వాళ్ళనే నమ్ముకుందాం, వాళ్ళే గెలిపించుకుందాం. ఈ సమయం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. మీకు పెన్షన్ పొద్దున్న వచ్చేస్తుందా మీకు ఇంటికి? ఎందుకు రాలేదు ఇంటికి? ఇంటికి కారణం ఏంటి?